కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో సిట్ అధికారులు హైదరాబాద్లో సీజ్ చేసిన 11 కోట్ల నగదు వ్యవహారం అనేక మలుపులు తిరుగుతోంది. A1 నిందితుడు రాజ్ కేసిరెడ్డి ఆదేశాలతో నిందితులు చాణక్య, వరుణ్లు ఆ డబ్బును ఫామ్ హౌస్లో దాచినట్టు సిట్ అధికారులు కోర్టుకు తెలిపారు. అయితే ఆ డబ్బుకు తనకు ఎలాంటి సంబంధం లేదని చెబుతున్న రాజ్ కేసిరెడ్డి కోర్టులో వరుస పిటిషన్లు వేసి సిట్ అధికారులను ముప్పుతిప్పలు పెడుతున్నాడు. జూలై 3న సిట్ అధికారులు హైదరాబాద్ శివారులో ఉన్న సులోచన ఫామ్ హౌస్ లో 11 కోట్ల రూపాయల నగదును సీజ్ చేశారు. 12 బాక్సుల్లో ఉన్న 11 కోట్ల రూపాయలను విజయవాడ సిట్ కార్యాలయానికి తీసుకొచ్చారు. లిక్క కేసులో A40గా ఉన్న వరుణ్ ఇచ్చిన సమాచారంతో రాజ్ కేసిరెడ్డికి చెందిన డబ్బును సీజ్ చేసినట్టు కోర్టుకు తెలిపారు సిట్ అధికారులు. కేసు నమోదవగానే దుబాయ్ పారిపోయిన వరుణ్ హైదరాబాద్ తిరిగి రాగానే శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేశారు. అప్పుడే వరుణ్ ఈ 11 కోట్ల గుట్టు విప్పినట్టు సిట్ చెబుతోంది. 2024లో 11 కోట్లను దాచిపెట్టాలని వరుణ్ చాణక్యులకు ఇచ్చాడు రాజ్ కేసిరెడ్డి. దీంతో తాము సులోచన ఫామ్ హౌస్లో దాచిపెట్టామని వరుణ్ చెప్పాడు. డబ్బును FDR చేయడానికి అనుమతి కోరగా కోర్టు విజయవాడ మాచవరం SBI బ్రాంచ్లో డిపాజిట్ చేయాలని ఆదేశించింది. అదే రోజున కోర్టులో రాజ్ కేసిరెడ్డి అఫిడవిట్ దాఖలు చేశాడు. ఆ 11 కోట్ల రూపాయలతో తనకెలాంటి సంబంధం లేదని, తనకు బెయిల్ రాకుండా ఉండడానికి సిట్ ఇదంతా చేస్తోందని ఆరోపించాడు. డబ్బు పట్టుబడిన ఫామ్ హౌస్ యజమాని కుమారుడు విజేందర్ రెడ్డికి చెందిన ARET ఆసుపత్రిలో తన భార్యకు మైనర్ వాటా ఉందని, అది తప్ప వారితో తనకు మరే సంబంధం లేదని అఫిడవిట్లో పేర్కొన్నాడు రాజ్ కేసిరెడ్డి. ఆ తర్వాత రోజు రిమాండ్ పొడిగింపు సందర్భంగా కోర్టుకు హాజరైన రాజ్ కేసిరెడ్డి ఇదే విషయాన్ని జడ్జికు చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆ డబ్బు బాక్సులపై ఫింగర్ ప్రింట్స్ పరిశీలించాలని, నోట్లపై సీరియల్ నెంబర్లను RBIకి పంపి ఆ నోట్లు ఎప్పుడు ముద్రించారో తెలుసుకోవాలని కోరారు. ACB జడ్జి కూడా 11 కోట్లకు సంబంధించి ఫోటోలు తీయాలని సిట్ని ఆదేశించారు. ఆ తర్వాత అదే డిమాండ్తో ACB కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు రాజ్ కేసిరెడ్డి. ఈ పిటిషన్ విచారణ దశలో ఉన్న టైంలోనే మరొక పిటిషన్ దాఖలు చేశారు రాజ్ కేసిరెడ్డి. సీజ్ చేసిన 11 కోట్లను డిపాజిట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని, ఒకవేళ డిపాజిట్ చేస్తే ఆ డబ్బును అప్పటికే బ్యాంకులో ఉన్న మిగతా డబ్బుతో కలపకుండా 11 కోట్ల కరెన్సీకి పంచనామా నిర్వహించాలని ఆదేశాలు ఇవ్వాలని కోరాడు. అయితే బ్యాంకులో అప్పటికే డబ్బును డిపాజిట్ చేసినట్టు కోర్టుకు తెలిపారు సిట్ అధికారులు. డిపాజిట్ చేసిన డబ్బును మెయిన్ బ్రాంచ్లో ఉన్న చెస్ట్ విభాగానికి తరలించినట్టుకు కూడా అధికారులు కోర్టుకు తెలిపారు. దీంతో మరో పిటిషన్ వేశాడు రాజ్ కేసిరెడ్డి. సులోచన ఫామ్ హౌస్ దగ్గర ఫామ్ హౌస్ యజమానికి చెందిన వర్ధమాన్ కళాశాల దగ్గర 2 వారాల ముందు సీసీ ఫుటేజ్ సమర్పించాలని కోరాడు. దీంతో పాటు 11 కోట్లను సిట్ కార్యాలయానికి తీసుకొచ్చిన టైంలో డేట్, టైం, CCTV ఫుటేజ్, తర్వాత మాచవరం SBI బ్రాంచ్లో డిపాజిట్కు వెళ్లిన టైంలో అక్కడ టైం, డేటాతో CC ఫుటేజ్ పరిశీలించాలని కోరాడు రాజ్ కేసిరెడ్డి. ఈ పిటిషన్స్ ని ACB కోర్టు విచారణ జరుపుతోంది. సిట్ సీజ్ చేసిన 11 కోట్ల రూపాయలు ఎట్టి పరిస్థితుల్లో తనవి కావు అన్న విషయాన్ని తేల్చడానికి రాజ్ కేసిరెడ్డి వరుస పిటిషన్లు వేస్తున్నట్టు చర్చ జరుగుతోంది.